హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ గైస్. యాక్చువల్గా వీళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే స్టఫ్ కాకరకాయ, ఐ మీన్ గుత్తి కాకరకాయ అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి, మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి అనేది నేను కమింగ్ వీడియోలో చెప్తాను, వచ్చేసేయండి. కాకరకాయకి ముందుగా మనం కాకరకాయలు అనేది ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. అండ్ ఇష్టం ఏ సైజ్ అయినా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని మధ్యలో ఇలా ఘాట్లు అనేది పెట్టేసుకోవాలన్నమాట. కాకరకాయకి ఇలా ఘాట్లు అంటే ఇట్లా ఓపెన్ అవ్వాలి. ఇలా 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 స్టఫ్ అనేది పెట్టడానికి ఓపెన్ అవ్వాలి. ఓకే, ఇలా అన్నీ కట్ చేసి ఇలా కట్ చేసుకున్నవన్నీ ఇప్పుడు మనం ఒక 5 minutes వాటర్లో బాయిల్ చేసుకున్నాం. ఎలా బాయిల్ చేసుకున్నామో చూపిస్తాను, వచ్చేసి. ఇలా స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసుకొని వాటర్ అనేది వేసేసుకొని హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ చేసుకున్న దీంట్లో కొంచెం చింతపండు, కొంచెం పసుపు అండ్ లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అదే కాకరకాయలు అనేది, వాటిని వేసుకొని ఒక 5 minutes బాయిల్ చేయాలి. వేసేసుకొని ఒక 5 minutes దీంట్లో బాయిల్ చేయాలన్నమాట. లిడ్ క్లోజ్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన కాకరకాయలని మనము తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలని చూపిస్తాను, వచ్చేసాను. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసుకొని స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం మనము. స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ హీట్ అయిన దాంట్లో కాకరకాయలకి స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసుకొని 1 tablespoon శనగపప్పు, 1/2 tablespoon మినప్పప్పు అండ్ కొంచెం 1 tablespoon ధనియాలు అండ్ 2 tablespoons ఆఫ్ నువ్వులు అండ్ కొంచెం ఫ్లేవర్కి జీరా యాడ్ చేసేసుకొని ఇవన్నీ మంచిగా సాట్ చేసుకోవాలన్నమాట. ఎట్లా అంటే పప్పులని లైట్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా కొంచెం దీన్ని సాట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం లైట్ బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత పప్పు అనేది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీన్ని మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనే లైట్గా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని దీంట్లోనే ఒక 10-12 గార్లిక్ అండ్ ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది వేసేసుకొని దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్ అండ్ గార్లిక్ ఇలా ఆనియన్స్ అండ్ గార్లిక్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న పప్పులు అండ్ ఆనియన్స్ ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని దీంట్లోనే తగినంత కారం ఉప్పు అండ్ దీంట్లోనే కొంచెం పసుపు అనేది వేసేసుకొని దీన్ని ఫైన్గా కోర్స్ పెట్టుకోవాలన్నమాట. దీంట్లోనే కొంచెం నానబెట్టిన చింతపండు అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతే చింతపండు అనేది వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలాని మనము దాంట్లో స్టఫ్ చేసుకున్నాము. చూపిస్తాను ఎలా స్టఫ్ చేయాలనేది కూడా. ఈ మసాలా అనేది ఇప్పుడు దీంట్లో మొత్తం స్టఫ్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ దీంట్లో స్టఫ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలు స్టఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది స్టవ్ హీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎంత ఆయిల్ అనేది నేను చూపిస్తాను, వచ్చేసాను. దీంట్లో 2-3 tablespoons ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్నాం కదా కాకరకాయలు అనేది దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో అన్ని కాకరకాయలు అనేది ఇలా లైన్గా పెట్టేసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes ఇట్లా బాయిల్ అవ్వనియాలి. లిడ్ క్లోజ్ చేసేసి ఇలా ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఒక సైడ్ అనేది ఫ్లిప్ చేసుకోవాలండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కాల్చుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా మనకి ఎమ్మి కాకరకాయ స్టఫ్ అనేది గుత్తి కాకరకాయ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.